హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. రీసెంట్గా అయితే వన్ ప్లస్ అయితే వాళ్ళ OnePlus 12 అయితే లాంచ్ చేసింది. బట్ OnePlus 12 లాంచ్ చేయక చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన OnePlus 11తో కంపేర్ చేస్తే 12లో మనకి ఏమేమి చేంజ్ చేశారు, స్పెసిఫికేషన్స్ పరంగా మనకి OnePlus 11కి 12కి డిఫరెన్స్ ఏంటి అని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. OnePlus 11 యూస్ చేసే వాళ్ళకి బట్ 12కి అప్గ్రేడ్ అవ్వాలని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. బట్ మనకి 11తో కంపేర్ చేస్తే 12లో చేంజ్ చేంజెస్ ఏంటి అని ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు OnePlus ఆల్రెడీ 11 యూస్ చేస్తున్నట్లయితే బట్ మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడండి. ఒకవేళ మీరు 11 నుంచి 12కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే, అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు OnePlus 12కి అండ్ అలాగే OnePlus 11కి చేంజెస్ ఏంటి, ప్రైస్ డిఫరెన్స్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ మీరు కొత్త చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మీకు OnePlus 11కి OnePlus 12కి చేంజెస్ ఏంటి, ప్రైస్ డిఫరెన్స్ ఏంటి, మొత్తం మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ప్రైస్ అయితే మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. బట్ మీకు బేస్ వేరియంట్ చూసుకున్నా మనకి 40,000కు మనకి OnePlus 11 అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మనకి OnePlus 12 కూడా 40,000కి అయితే లాంచ్ చేస్తారు. ప్రైస్ పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. OnePlus 11 చూసుకుంటే మనకి ఒక జనరేషన్ బ్యాక్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ మనకి OnePlus 12 చూసుకుంటే రీసెంట్గా లాంచ్ చేస్తారు. బట్ వీళ్ళు జనరేషన్ మారే కొద్దీ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. బట్ చాలా కంపెనీస్ అయితే యాపిల్ కానీ సామ్సంగ్ కానీ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మారేటప్పుడు బట్ వీళ్ళైతే ప్రైస్ ఖచ్చితంగా పెంచుతుంటారు. బట్ మనకి యాపిల్ 14కి 15కి ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడైతే వీళ్ళు OnePlus 11కి 12కి ప్రైస్ అయితే ఏం తేడా తీసుకురాలేదు. బట్ ఒకటే ప్రైస్లో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 11 ఇగ్నోర్ చేసి 12 తీసుకోవడానికి కారణాలు ఏంటి అని ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకి చేంజెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ డిస్ప్లే అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి OnePlus 11 చూసుకుంటే మనకి 6.74 ఇంచెస్ మనకి 1.5K సూపర్ ఫ్యూల్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. బట్ మనకి OnePlus 12లో చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. డిస్ప్లేలో మీకు సేమ్ డిస్ప్లేలు అయితే ఉంటాయి. మీకు 1.5K రిజల్యూషన్ అయితే వస్తాయి. మనకి 1.5K రిజల్యూషన్ అంటే ఫుల్ HD కంటే ఎక్కువ అండ్ అలాగే 2K కంటే తక్కువ. 2Kకి ఫుల్ HDకి మధ్యలో ఉండే రెజల్యూషనే మనకి 1.5K రెజల్యూషన్. అండ్ అలాగే ఇందులో మనకి OnePlus 11 చూసుకుంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10-bit డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే OnePlus 11 అయితే వస్తుంది. OnePlus 12 చూసుకుంటే మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10-bit డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, Victor 2 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ప్రొటెక్షన్ పరంగా మనకి ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే OnePlus 11తో కంపేర్ చేస్తే 12లో మంచి కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది Victor 2 ప్రొటెక్షన్ అయితే వస్తుంది OnePlus 12. మనకి OnePlus 11 చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వస్తుంది. బట్ డిస్ప్లేలో ప్రొటెక్షన్ పరంగా మనకి 12 కొంచెం ఎడ్జ్గా అయితే ఉంటుంది, కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి OnePlus 12లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో మీరు డాల్బీ విజన్ సపోర్ట్ చేసే కంటెంట్ మీరు చూసేటప్పుడు మీకు OnePlus 12లో కొంచెం డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది 11తో కంపేర్ చేస్తే. బట్ చిన్న చేంజెస్ మీకు పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే డిస్ప్లేలో అయితే ఏం లేవు. ఇలా చిన్న చేంజెస్ అయితే మీకు 11తో కంపేర్ చేస్తే 12లో అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్లో చూసుకుంటే మనకి OnePlus 11 చూసుకుంటే Qualcomm Snapdragon 8+ Gen 1 అయితే యూస్ చేస్తారు. 8 Gen 1 కాదు, 8+ Gen 1 అయితే యూస్ చేస్తారు. OnePlus 12 చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. మీకు ఈ రెండు ప్రాసెసర్లు 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లే, రెండు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్లు. మీకైతే OnePlus 11తో కంపేర్ చేస్తే 12లో మీకు పెద్దగా మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఆల్రెడీ OnePlus 11 యూస్ చేస్తున్నట్టయితే పర్ఫార్మెన్స్ కోసం 12కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు 8+ Gen 1 కూడా మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు ప్రాసెసర్ కోసమే 11 నుంచి 12కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు రెండు ప్రాసెసర్లు మంచి ప్రాసెసర్లే, మీకు చాలా పవర్ఫుల్ అయితే ఉంటాయి. బట్ మీకు కొంచెం ఎడ్జ్లో అయితే మీకు OnePlus 12 అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి OnePlus 11 చూసుకుంటే మనకి 8GB అండ్ అలాగే 16GB LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. OnePlus 12 చూసుకుంటే మనకి 8GB అండ్ అలాగే 12GB LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. మీకు ర్యామ్లో మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. రెండు మీకు చాలా ఫాస్ట్ ర్యామ్లే, LPDDR5X ర్యామ్స్తో అయితే రెండు అయితే వస్తాయి. ఇక స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకి OnePlus 11లో చూసుకుంటే 128GB ఉంటుంది, 256GB ఉంటుంది. OnePlus 12 128GB 256GB. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా చూసుకుంటే మనకి రెండు మొబైల్స్ మీకు కెమెరా సేమ్గా అయితే ఉంటాయి. మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మనకి OnePlus 11లో అండ్ అలాగే 12లో మీకు బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బట్ మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మెయిన్
మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీకి సంబంధించిన సోనీ IMX 890 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో మనకి OIS అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. మీకు ఈ కెమెరాస్ మీకు OnePlus 12R లో కూడా ఉంటాయి. ఆల్రెడీ మీరు OnePlus 11R యూజ్ చేస్తున్నట్టయితే కెమెరాస్ కోసం మీరు 12Rకి అప్గ్రేడ్ అవ్వాలంటే వేస్ట్ అని చెప్తాను. మీకు 11Rలో ఏ కెమెరాస్ అయితే ఉంటాయో బట్ మీకు సేమ్గా మీకు 12Rలో కూడా ఆ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి రెండు మొబైల్స్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే మీరు నోటీస్ అయితే చేయరు 11Rకి 12Rకి. నెక్స్ట్ ఈ మొబైల్స్లో మనకి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి OnePlus 11Rలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది OnePlus 11R. OnePlus 12R చూసుకుంటే మనకి బ్యాటరీ చూసుకుంటే 5500 mAh ఉంటుంది. ఇది కూడా మనకి 100 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు బ్యాటరీలో OnePlus 11Rతో కంపేర్ చేస్తే 12Rలో మీకు ఒక 500 mAh అయితే మీకు ఎక్కువ అయితే ఉంటుంది. మీకు ఛార్జింగ్ స్పీడ్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయదు. బట్ మీకు ఇవే చేంజెస్ మనకి OnePlus 11Rతో కంపేర్ చేస్తే 12Rలో మీకు రెండు ఫోన్స్ మనకి Android 14తో అయితే వస్తాయి. ఆక్సిజన్ OS కూడా 14 మీద అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి. బట్ ఇవే చేంజెస్ అయితే మీరు OnePlus 11R ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే మీరు 11R నుంచి 12Rకి షిఫ్ట్ అవ్వాల్సిన అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ OnePlus 11Rకి 12Rకి చేంజెస్ అయితే. ఈ వీడియో ద్వారా మీరు OnePlus 11Rకి 12Rకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.